మీకు ఏపీ అయినా తెలంగాణ అయినా మ్యాథ్స్ లో టోటల్ గా 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఫిజిక్స్ లో మీకు 40 క్వశ్చన్స్ ఉంటాయి. కెమిస్ట్రీలో కూడా 40 క్వశ్చన్స్ ఉంటాయి. అందరికీ తెలుసు కదా. సో 80 క్వశ్చన్స్ కి 80 మార్క్స్ ఉంటాయి. దీంట్లో నో నెగటివ్ మార్కింగ్, ఓన్లీ కరెక్ట్ ఆన్సర్ కి +1 వస్తారు. ఇన్కరెక్ట్, అన్అటెంప్టెడ్ రెండిటికి కూడా 0. నెగటివ్ మార్కింగ్ అనేది లేదు. ఇప్పుడు చాలా మందికి ఉండే స్ట్రాటజీ ఏంటంటే ఒక 50 మార్క్స్ లేదా 60 మార్క్స్ తెచ్చేసుకోగలను. ఫిజిక్స్ బాగా టఫ్ గా ఉంటుంది, నా వల్ల కాదు. సో ఫిజిక్స్ లో ఒక 10 మార్క్స్ గెయిన్ చేసుకుంటాను. కెమిస్ట్రీ డెడ్ ఈజీ, నేను ఊది పాడేస్తాను. సో కెమిస్ట్రీలో ఒక 30 మార్క్స్. ఏంటి మేడం చెప్పేది, ఇక్కడే 70 + 30 నాకు 100 మార్క్స్ దగ్గరలో వచ్చేసాయి. ఆఫ్టర్ ఆల్ 85 మార్క్స్ మేడం టార్గెట్ ఇచ్చారు, నా టార్గెట్ ఈజీగా 100కి వచ్చాను. ఇది ఎవరికైనా మైండ్ లో ఉంటే కొంచెం చెరిపేసుకోండి అమ్మా. బికాస్ నేను చెప్తున్నానమ్మా, ఎవ్వరికి కూడా మ్యాథ్స్ లో 50 మార్క్స్ అనేది మాక్సిమం మార్క్ మీరు వేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ 80 మాక్సిమం. అంటే ఎవడైనా తోపు. ఇంకా సంవత్సరం మొత్తం ఇదే పని మీద ప్రాక్టీస్ చేసి 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 విపరీతమైన హార్డ్ వర్క్ చేస్తే ఇన్ని మార్క్స్ వస్తాయి. మీకు తెలుసా, జేఈలో నెంబర్ 1 రాసే వాళ్ళు కూడా ఎఫ్సెట్ రాస్తారు, కానీ వాళ్ళకు కూడా ఎప్పుడు ఎఫ్సెట్ లో ఫుల్ మార్క్స్ లేదు, చరిత్రలో లేదు. కాబట్టి మ్యాథ్స్ కి, ఫిజిక్స్ కి, కెమిస్ట్రీకి సమానమైన వెయిటేజ్ ఇవ్వాలి.